హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మిస్ని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ ఉండాలి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు విషయం ఏంటంటే, పండుగ వచ్చేటప్పటికి అందరూ అంటారు, పండుగకి వెళ్తున్నారా, పుట్టింటికి వెళ్తున్నారా అని అడుగుతారు. నాకు తెలియక అడుగుతారండి. పండగ అంటే సంవత్సరానికి ఒకటో రెండో ఉంటాయి, కానీ పుట్టింటికి వెళ్ళాలంటే పండగ ఉండాలంటారా? పండగ వస్తేనే పుట్టింటికి వెళ్ళాలంటారా? ఆలోచించండి. నేను ఒకసారి అయితే అలా ఆలోచించి ఉండిపోయాను. ఏంటంటే, పండగ వస్తే పుట్టింటికి వెళ్తాం కదండి. ఆడపిల్ల ప్రాప్తం ఉంటే పుట్టింటికి వెళ్తుంది. అది కూడా తల్లిదండ్రులు ఉన్నంతసేపు వాళ్ళు పిలవాలన్న ఇది ఉండదు. మనం పిలిచినా పిలవకపోయినా పండుగ గురించి వెయిట్ చేయం. వెళ్ళాలంటే వెళ్ళిపోతాం, రావాలంటే వచ్చేస్తాం. మన ఇష్టం అన్నమాట ఎంజాయ్మెంట్. ఎప్పుడైతే తల్లిదండ్రులు దూరం అయ్యారో అప్పుడు పిలుపు కోసం చూస్తాం. ఆ పిలుపు వచ్చేది ఆడపిల్లకి ప్రాప్తం మీద ఆధారపడి ఉంటుంది. ఏదో అంటారు చూడండి, ఏదో ప్రాప్తం అంటారు చూడండి, మనకి ఎంత ప్రాప్తం అంత అంటారు చూడండి. అది ఆడపిల్లకి తల్లిదండ్రుల తర్వాత రాసిపెట్టుంటే, ప్రాప్తం ఉంటే, పుట్టింటికి వెళ్ళి ప్రాప్తం ఉంటే అది కలుగుద్ది అనమాట. అది వాళ్ళకు కూడా తెలిసొచ్చి రండి పండక్కి అంటే అది ఆడపిల్లకి అప్పుడు అసలైన పండుగ. ఆ పండుగ కూడా చెప్తున్నాను కదా, రాసి పెట్టి ఉండాలి, ప్రాప్తం ఉండాలి. ఎన్నేళ్ళు అయ్యింది పెళ్ళయి, పండక్కి ఎందుకు వెళ్ళట్లేదు, ఇన్నేళ్ళు కూడా ఇంకా వెళ్ళాలా అనుకునే విధానం కాదు. కానీ పండగ అనేది ఎప్పుడొచ్చినా ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళడం అనేది అదొక గొప్ప విషయం అన్నమాట. ఆ ఇంటికి అది సందడి. పండగ అవునంటారా కాదంటారా? పండగ అంటే సందడి ఎలా ఉన్నా ఆడపిల్ల పండగ రోజునాడు పుట్టింట్లో ఉంటే సందడి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.